ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, ఆలయ పరిసరాలు ఏ విధంగా ఉండాలి? ఆలయానికి ఎంత దూరంలో గృహ నివాసాలు ఉండొచ్చమ్మా? మనకి ప్రాచీన కాలం నుంచి ఉండేటటువంటి పాత ఆలయాలను కనుక మనం చూసినట్లయితే ఆలయ పరిసరాలన్నీ కూడా ఆలయ ప్రాంగణాల్లో అంటే ప్రధాన గోపురం కంటే లోపల సంగతి కాకుండా బయట సంగతి కనుక ఆలోచిస్తే రకరకాలైనటువంటి దుకాణాలు, అంగళ్ళు, ఇవన్నీ కూడా అంటే ఆకర్షితుల్ని చేస్తూ అది ఒక ఆదాయ వనరుగా కూడా ఉంటూ పూజకు సంబంధించినటువంటి వస్తువులు మాత్రమే కాకుండా గాజులు కానీ, బట్టలు, చీరలు కానీ, అవును, పిల్లల గౌన్లు కానీ, బొమ్మలు కానీ, ఇలాంటి వాటన్నిటితోటి కూడా ఆ ఆలయానికి వెళ్ళేటటువంటి దోవలలో అంతా కూడా ఉండడం అనేది కూడా మనకి పాతకాలం నుంచి కూడా వర్ణనల్లో అలా కనిపిస్తుంది. అలాగే ఇంకా ప్రధానమైనటువంటిది ఏంటంటే మన భారతదేశ వ్యవస్థలో ఆలయాలు ఎంత ప్రధానమైనటువంటి అంటే దేవాలయాలలోనే వైద్యాలయాలు ఉండేవి. అంటే వైద్యం, హాస్పిటల్, మెడిసినల్ అసిస్టెన్స్ అంతా కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటిదంతా కూడా వైద్యుడు ఉండేవాడు. అలాగే జ్యోతిషుడు ఉండేవాడు. అలాగే నాట్యాన్ని నేర్పించేటటువంటి నాట్య ఆలయాలు ఉండేవి. ఇవన్నీ చూడండి, ఆలయం, నాట్య ఆలయం, వైద్య ఆలయం, గ్రంథ ఆలయం, అలాగే ఆరోగ్య ఆలయం అంటే వ్యాయామశాలలు ఉండేవి, ప్రసూతిశాలలు ఉండేవి. ఇవన్నీ కలిపే ఆలయం. ఇప్పుడు ఆ రకమైనటువంటి సంస్కృతి పోయి అనేక మతాల దురాక్రమణలతోటి, అందుకే చూసారా చాలా పాత ఆలయాల్లో కాలు కొట్టేసి, మెడ కొట్టేసి, భుజాలు కొట్టేసి విగ్రహాలను కనిపిస్తూ ఉంటాయి మనకి. ఎందుకు? దురాక్రమణదారులు ఎందుకులే మన బొమ్మేగా మనం పూజించుకుంటామని ఎందుకు వాళ్ళ వదిలేయలేదు అంటే భారతదేశం యొక్క ఆత్మ ఆలయాల్లో ఉంది. ఒక్క ఆలయం ఉంటే ఆ ఊర్లో ఎవరికి ఏ పని అక్కర్లేదు, అంటే కష్టం అనేది లేదు. ఏముంటుంది? ఉంటే మెడిసినల్ అసిస్టెన్స్, లేకపోతే ఆహారం, లేకపోతే విద్య, లేకపోతే కళలు, ఆరోగ్యానికి వ్యాయామం, ఈ 5 ఆలయంలోనే ఉండే. గ్రంథాలయం, వ్యాయామ ఆలయం, ప్రసూతి ఆలయం, నాట్యాలయం, విద్యాలయం అన్నీ అయిపోయాక ఒక దగ్గర భగవంతుడి దర్శనం చేసుకున్నాక ఇంతంత ప్రసాదాలు. అంటే ఇంకా మనిషికి కష్టం అనేది లేదు. హాయిగా వాడి వ్యవసాయం చేసుకోవటమో, లేకపోతే టీచర్ వృత్తో, అధ్యాపక వృత్తో ఏదో చేసుకోవటం, వాడికి వచ్చిన దానిలో ఇంత భగవంతుడు సమర్పించుకోవటం. అలాగా ప్రతి వ్యక్తి కూడా తాను ఏదైతే కష్టపడి సంపాదిస్తాడో పవిత్ర భావనతోటి భగవంతుడికి సమర్పించేవాడు. భగవంతుడు సాక్షిగా ఆ సేవలన్నీ ఉచితంగా అందరికీ సమానంగా పంచబడేవి. అసలు ఏదో పుస్తకాల్లో చదవటమే తప్ప కమ్యూనిజము, అందరూ సమానము, ఇలాంటివన్నీ కూడా వాస్తవానికి ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇంత సమానత్వాన్ని పాటించలేదు. రియల్ కమ్యూనిజం అంటే మన ఆలయాల్లోనే ఉంది. జమీందారు 1000 ఎకరాలు ఉన్నాయి, 1000 ఎకరాల జమీందారు రకరకాల సంపదలన్నీ ఇచ్చేస్తుంటాడు భగవంతుడికి, రకరకాల పూజా విధానాలు, ఉత్సవాలు జరిపించడం చేస్తుంటాడు. వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా ఇంతంత ప్రసాదాలండి. ఒకప్పుడు ఇంట్లో వంట అవసరం లేదు. ఒక రైతు పొలానికి తాను పనిచేసుకోవడానికి వెళ్తూ ఆలయానికి వెళ్ళి హాయిగా చక్కగా ప్రదక్షిణలు చేసేసుకొని దేవుడి దర్శనం చేసుకొని ఇంత ప్రసాదం తాను తిని మళ్ళీ కట్టుకొని పోయేవాడు. అయిపోయి అటువంటి రోజులు గడిపాం మనం. నేతి బావులు, నూనె బావులు ఉండేవి మన పెద్ద ఆలయాలలో. బావి అంటే బాగా లోతుకు తవ్విచ్చేవాళ్ళు, దాని నిండా నెయ్యి ఉండేది, ఇంకో దాని నిండా నూనె ఉండేది, ఇట్లా కొన్ని ఎకరాలు ధాన్యం ఇట్లా ఉండేది. అందుకోసమే కదా ఈ ఆలయం బాగా నడవాలంటే మన రాజులు, ప్రభువులు కానీ, జమీందారులు 100 ఎకరాలు, 200 ఎకరాలు, 1000 ఎకరాలు ఎందుకు ఇస్తారు? ఏం చేస్తారు? రోజు భగవంతుడు చేసే చిన్న ఆరగింపు కోసం 1000 ఎకరాలు ఎందుకు అసలు? కానీ ఇంత ఉంది సేవ కోసం. ఇది గ్రహించారు. ఇది భగవంతుడి రూపంలో మళ్ళీ తిరిగి ఆ గ్రామం మొత్తానికి అన్ని సేవలు అందుతున్నాయి.
ఇప్పటికీ చూడండి మనకి పెద్ద పెద్ద ఆలయాలకి ఇన్ని ఎకరాల భూమి ఉంది అనేది మనం వింటూ ఉంటాం కానీ ఎందుకో తెలియదు. ఎందుకంటే అది చేయడంలే కాబట్టి మనం. అవును. అయితే అందుకని ఈ దురాక్రమణదారులు పరాయి మతస్థులు ఏం చేశారంటే, ఆహా ఇంత చల్లగా హాయిగా వీళ్ళు బతుకుతున్నారంటే అర్థం ఆలయం, కాబట్టి దీన్ని పడేద్దాం, దీన్ని ముక్కలు ముక్కలు చేసేసి దీన్ని ఎవరైతే ఉన్నారో ఆ విద్య చెప్పేవాళ్ళు వాళ్ళని చంపేసి గుడిని పడగొట్టేసి ఆ భీభత్సం సృష్టించి రక్తమాంసాలు పడేసి ఎవరిక్కడి రానివ్వకుండా చేస్తే అయిపోయి. నోట్లో అన్నం పోయింది, వైద్యం పోయింది, కళలు పోయాయి, చెప్పే గురువులు పోయారు, అయిపోయింది. ఆలయం ఒక్కటి పడిపోతే అన్నీ పడిపోయాయి అంతే. అలాగా ఆలయ పరిసరాలలో అదొక అదొక అంటే పిల్లలకి అట్లాగా సరదాగా అనమాట, జాతరకి వెళ్ళినట్టుగా అట్లాగా ఇవి కొనుక్కున్నాం, ఆలయం దగ్గర ఉన్నాయి, అక్కడ అమ్మారు, ఇది తెచ్చుకున్నాం, అట్లాగా పిల్లలకి ఆనందంగా ఉండేవి అనమాట. కనుక పరిసరాలు ఎప్పుడూ కూడా వీటన్నిటితోటి నిండి ఉండేది. గ్రంథాలయం, విద్యాలయం, వైద్యాలయం, వ్యాయామ ఆలయం, అలాగే నర్తన ఆలయం, వీటన్నిటితో పాటు మంచి ప్రసాదాలు. ఇప్పుడు అసలు ఏవి కనిపించటం లేవు. కాబట్టి మనం ఆలయాలను కాపాడుకోవాలి అంటే ఈ దిశగా మనం ఆలోచించగలగాలి. కేవలం ఆలయం అంటే 4 గోడల నిర్మాణం పైన ఏదో ఒక కళాత్మకంగా ఇచ్చినటువంటి ఒక స్ట్రక్చర్ కాదు. ఇలా జరిగితేనే భారతీయ ఆలయం అది. కనుక ఆలయాల యొక్క పర్పస్ అది. మన పెద్దలు మనకి ఆ విధానాన్ని పెట్టారు. ఆలయాల పరిసరాల్లో ఇలా ఉండాలి ప్రధానంగా. ఇంకా ఆలయాల దగ్గర ఇళ్ళు అనేటటువంటివి కూడా ఉండొచ్చు. కానీ శివాలయం యొక్క ఇది మాత్రం, గోపురం యొక్క నీడ మాత్రం మన ఇంటిపైన పడకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు. కారణం ఏంటంటే శివాలయము అనేది మన శాస్త్రంలో కూడా, శివాలయం అంటే శివుడి లయకారకుడు ఆయన. ఎప్పుడు శివాలయం ఊరి బయటే ఉండేది ఆ కాలంలో. ఎందుకంటే అది ఇప్పుడు విష్ణువు యొక్క ఆలయమేమో దద్దోజనాలు, చక్కెర పొంగలు ఇట్లాగా ఈ రకమైన భోగాలతో ఉంటుంది. శివాలయమేమో కొద్దిగా క్షుద్ర ఉపాసనలు చేసేటటువంటి వాళ్ళు అట్లాగా శ్మశానానికి దగ్గరగా అలాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే శివుడి యొక్క నివాస స్థలం శ్మశానం కనుక శివాలయము అంటే శ్మశానము అని అర్థం అన్నమాట. అందుకే కొద్దిగా ఒక 10-15 ఏళ్ల ముందు వరకు ఉండే పెద్దలు కూడా శివాలయానికి వెళ్ళొస్తే ఇంటికి రాగానే స్నానం చేసేవాళ్ళు. విష్ణు ఆలయంకి వెళ్ళొస్తే స్నానం అక్కర్లేదు. శివాలయంకి వెళ్ళొస్తే, ఎందుకంటే ఆయన శ్మశాన నివాసి కదా, ఆయన ఉండే నివాసం శ్మశానం. కాబట్టి శివాలయంలో యాక్చువల్గా సెటారి, ఇట్లా తల మీద పెట్టే సెటారి కూడా శివాలయ సంప్రదాయంలో లేదు. ఒక కాలం గడిచిపోతూ అది చూసి వీళ్ళు, ఇది చూసి వీళ్ళు, కానీ ఈ శివాలయాల్లో ఆ రకమైనటువంటి విధానం లేదు. ప్రసాదం విధానం కూడా లేదు. శ్మశానానికి వెళ్ళి ప్రసాదం తీసుకోవడం ఏంటి కాదు. శివాలయం అంటేనే అది ఒక వైరాగ్యానికి, ఒక లయతత్వానికి కూడా చక్కటి చిరునామా. అక్కడ పరమశివుడి యొక్క యోగం, పరమశివుడి యొక్క వైరాగ్యం, దాన్ని మనం ఆ భావన చేసి అది మనం స్వీకరించి రావాలి. కనుక తామస గుణ ప్రధానమైనటువంటి పరమశివుడు ఈ జీవితంలో మనం ఏ మార్గంలో మనము ఏవి తగ్గించుకోవాలో, ఏవి పెంచుకోవాలో, వైరాగ్యాన్ని ఎలా పెంచుకోవాలో, భోగముల పట్ల ఆసక్తి ఎలా తగ్గించుకోవాలో దానిని అవలంబించాల్సినటువంటి ప్రదేశం శివ ఆలయం. కనుక ఆ శివాలయం యొక్క గోపురం మన ఇంటిపైన ఉండకూడదు అని అంటే అర్థం, అంటే నువ్వు అంత ఊరి బయట ఒంటరిగా అట్లా ఉండొద్దు అని అర్థం. ఎందుకంటే మిగతా ఏ ఆలయమైనా పర్వాలేదు, రామాలయం కానీ, ఎందుకంటే ప్రతి గ్రామంలో మనం రామాలయం చూస్తాం. అవును, అదేం పర్వాలేదు, అందులో కూడా నివాసం ఉండొచ్చు. కానీ శివాలయంలో మాత్రం ఉండడం కానీ, దాని నీడ పడడం కానీ నిషిద్ధంగా చెప్తారు మన పెద్దలు. అలాగే. జై శ్రీకృష్ణ.